నువ్వే కావాలి నా ప్రేయసిగా పార్ట్ 78. ముందుగా ఆల్రెడీ చెప్పాను కదా, ఒక చిన్న ఛాలెంజ్ తీసుకున్నానని. సో దాని వైజ్ గా 4 or 5 ఎపిసోడ్స్ ఇస్తాను. జూలై 31st లోపు ఈ స్టోరీ అవగొట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సరే, స్టోరీలోకి వెళ్దాం. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని 3 జంటలు ముచ్చట్లు చెప్పుకుంటుంటే డిన్నర్ కూడా అక్కడికి ఆర్డర్ చేస్తారు. వెయిటర్ వచ్చి అన్ని అరేంజ్ చేస్తూ, సార్ ఇక్కడ ట్రైబల్ ఏరియాలో చెట్ల నుండి తీసిన న్యాచురల్ హెల్త్ డ్రింక్ ఉన్నాయి, ట్రై చేస్తారా అని వినయంగా అడుగుతాడు. అలాంటి వాటిల్లో వేళ్ళు కాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ జైకి ఉండడంతో, పట్రా తమ్ముడు నేను ట్రై చేస్తానంటాడు. జై మాటలకి మన్విత అలానే చూస్తుంటే ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు. ఏం లేదులే అని మూతి తిప్పినా తన ప్లేట్ ఖాళీ చేస్తుంది. దీపిక కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో అభి కూడా ఓకే అంటాడు. విరాజ్ మాత్రం అనన్యకి అది కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తుంటే, నీకు తాగాలి అని ఉంటే తాగే కన్నా నేనేం అనుకోనులే, భయపడకు అని అభయం ఇస్తుంది. నా కోసం కాదురా, నువ్వు అలాంటివి తాగొచ్చో లేదో రిస్క్ అవసరమా అని ఆలోచిస్తున్నాను. నేను జ్యూస్ తాగుతాను కానీ మీరు కానివ్వండి. అలా అంటావా? ఓకే అని ఆ కుర్రాడికి డ్రింక్ ఫర్ 5 people అంటే మన్విత నేను కూడా తాగను అని తేల్చేస్తుంది. సరే, మీ ఇద్దరు జ్యూస్ ఎంజాయ్ చేయండి, మేము డ్రింక్ ఎంజాయ్ చేస్తామని జై ఆ వెయిటర్ కి మనీ ఇచ్చి త్వరగా తీసుకురా అబ్బాయి అని పంపిస్తాడు. జై, ఏంటి విరాజ్ బావా? ఛీ నా జీవితం, ఏమైంది విరాజ్ బావా? ఆపవయ్యా బావా పాలకోవా జపం. బావా ఫీల్ అవుతున్నావు. బావా కరెక్ట్ కాదు. మను, ఏంటి విరాజ్ గారు? మీ ఆయన ఈ మధ్య ఏమైనా తాగకూడనివి తినకూడనివి తింటున్నాడా? అలా ఏం లేదు, ఏమైంది? పోలీసుగా కేసులు డీల్ చేస్తూ బుర్రలో బొక్క పడడం లాంటివి ఏమైనా జరిగి మెడిసిన్ వాడుతున్నాడేమో, ఆ మందుల దెబ్బకి తిక్కగా బిహేవ్ చేస్తున్నాడేమో అని డౌట్ పుట్టిందిలే. అబ్బా విరాజ్ బావా వెటకారమా? కాదు, నా సహాయ సహకారం. పని చూడవయ్యా స్వామి అని వెయిటర్ తెచ్చిన డ్రింక్ అందరూ టేస్ట్ చేయడంలో బిజీ అయిపోతారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. సహజంగా పోలీస్‌కి ఉన్న అనుమానం వల్ల ముందుగా జై వాటిని టేస్ట్ చేసి ఓకే అనుకున్నాక అప్పుడు తాగమని చెప్తాడు. కాస్త ఆగాల్సిందే, ఆత్రం ఆగలేదు వీళ్ళకి. అందరూ సరదాగా ఎంజాయ్ చేసి ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయం ఒక్కొక్కరుగా కళ్ళు తెరిచే టైంకి తాము ఎక్కడున్నామో కూడా అర్థం కాదు. ముందుగా విరాజ్, అనన్య ఒకరినొకరు చూసుకొని కదలాలనుకునే లోపు ఇద్దరూ చెరోవైపు కట్టేసున్నారని అర్థమై షాక్ అవుతారు. ఏంటిది అని భయంగా ఏడుస్తున్న ఆమె తీరుకి హన్ను నువ్వు కంగారు పడకు అని తనని విడిపించుకోవాలని చూసి అది అవ్వక రే ఎవర్రా మమ్మల్ని కట్టేసింది అని అరుస్తాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. మున్నాభాయ్ నవ్వుకుంటూ విరాజ్ ముందుకు వస్తే తపన్ ఇంకొంచెం వంకరగా నవ్వుకుంటూ వస్తాడు. వాళ్ళిద్దరిని చూసిన విరాజ్ వెంటనే గుర్తుపట్టి ఆడంగి వెధవల్లారా, మళ్ళీ దొంగ దెబ్బ తీయడం తప్ప మాకు ఎదురుగా ఎక్కడికి రాలేరా అని ఆవేశంగా అరుస్తాడు. అరే రాజు, ఎందుకు అంత కోపం? నీ ఫ్రెండ్ కమ్ పోలీస్ ఆఫీసర్ అయిన జైకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు అని. నిన్ను కిడ్నాప్ చేయలేదు, అదిగో నీ పెళ్ళాం. దాన్ని కన్యగా అనుభవించాలనుకుంటే ఇలా పెళ్లి చేసుకుని అలా కడుపు తెప్పించావు. ఆ కసితో నువ్వు కష్టపడి దాని అందాలతో ఆడి తెచ్చిన నీ పిల్లల్ని, అలాగే నీతో పక్కెక్కి దాని శరీరం మాకు అందకుండా చేసినందుకు నీ పెళ్ళాన్ని ఇక్కడే కొన్ని నిమిషాల్లో చంపేస్తాం. ఆ తర్వాత నిన్ను కూడా అనుకో అని నవ్వుతాడు ముసలి మున్నాభాయ్. రేయ్, నా భార్యని టచ్ చేస్తే మిమ్మల్ని చావుకి బతుక్కి మధ్యలో నిలబెడతా. బెటర్ ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే చాలా మంచిది. అరే రాజు, క్యారే, కోపం ఉంది మాకు. నీ పెళ్ళాం అందాన్ని పీల్చేయాలనుకున్న మాకు నిరాశ మిగిల్చావు. ఛీ, నీ కూతురు వయసున్న అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నావు, చెత్త నా కొడక అని అరుస్తున్న విరాజ్ కి మన్విత అరుపులు వినిపిస్తాయి. గుండె ఆగినంత పనవుతుంది ఆ అరుపులు విన్న విరాజ్ కి. రే తనని ఏం చేయొద్దు ప్లీజ్ అని గట్టిగా అరుస్తాడు. మేమెక్కడ దాన్ని ముట్టుకున్నాం రాజు? దాని మొగుడు, అదే ఆ జైనే మన్వితతో అరుపులు పెట్టిస్తున్నాడు. వాట్? అవును రాజు, మగాడు పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తే మందు ఆ పోలీసోడు ఒంట్లోకి పోయింది. అందుకే వాడి పెళ్ళానికి నరకం చూపిస్తున్నాడు. జరిగింది మొత్తం వాడికి గుర్తుంటుంది కానీ వాడి బాడీని వాడు ఆపలేడు.
మృగంలా వాడి కోరిక తీర్చుకుంటూనే ఉంటాడు అని నవ్వుతాడు తపన్. నోట మాట రాకుండా ఉండిపోతాడు విరాజ్. పక్కనే ఉన్న హనున్య మన్విత అరుపులకి ఏడుపుకి గుక్కపట్టి ఏడుస్తుంది. మొదట మొద్దుబారిపోయిన విరాజ్కి ఈసారి అభి వాయిస్ వినిపిస్తుంది. కంగారుగా చుట్టూ చూసిన అతనికి అభిని ఎవరో కొడుతున్నట్టు అనిపించి వాడిని ఏం చేయొద్దు ఆపేయండి అని దీనంగా అడుగుతాడు. మేమెక్కడ కొడుతున్నావు? వాడి లవర్ అదే దీపు ఉంది కదా, అదే వాడిని కొట్టి కొరికి బెడ్డెక్కి వాడిని పక్కలోకి రమ్మని టార్చర్ చేస్తుంది. ఆ రూమ్ నుండి వాడు బయటకు వస్తే మీరు పైకి పోతారని చెప్పాను. అందుకే బిడ్డ బుద్ధిగా దీపుతో మానభంగం చేయించుకుంటున్నాడు. విరాజ్కి దీపిక వాయిస్ కూడా వినిపించి అందరం ఇరుక్కుపోయాం, చావో బ్రతుకో ఒక్కటే అని ఫిక్స్ అవుతాడు. మున్నాభాయ్ వంకరగా నవ్వుకుంటుంటే వాళ్ళని నార్మల్ గా చెయ్యండి, లేకపోతే ఏం జరిగినా నాకు సంబంధం లేదు. అరే రాజు, ఇంకా బెదిరిస్తున్నావా? ఈ రోజు అందరూ పైకి పోతారు. ఆ పోలీసుడు ఆ డ్రగ్ ఎఫెక్ట్ కి పోతాడు. ఆ మన్విత వాడి టార్చర్ కి పోతుంది. దీపిక కూడా సేమ్ మేమిచ్చిన డ్రగ్ వల్ల పోతే అవి గాని నిన్ను నీ పెళ్ళాన్ని నేనే చంపేస్తాం. కాకపోతే ముందు నీ పెళ్ళాం కడుపులో ఉన్న 2 పిల్లలకి కత్తి తిప్పేస్తాం. ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నమాట. నీ పిల్లలు పెళ్ళాం పోతారు అని వెకిలిగా నవ్వుతాడు చేతన్. సారీ, తప్పన్ కాదు, చేతన్ తప్పు రాశాను. చేతన్ అంటే మున్నాభాయ్ తమ్ముడు, తప్పన్ అంటే మున్నాభాయ్ కొడుకు. ఓకేనా? రే నా కొడక, నా పెళ్ళాం మీద చిన్న గీత పడ్డా నీ చావు నీకు చూపిస్తాను. ఇది నోటి మాట కాదు, నీ కోసం ఆల్రెడీ రెడీ చేసుకున్న నీ చావు. నా వాళ్ళలో ఎవ్వరికి ఏం జరిగినా నేను వదులుతానని అస్సలు అనుకోకు. రాజు, ఆవేశంలో పిచ్చెక్కిలా వాగుతున్నావు. నీ చావు ఇంకొద్ది నిమిషాలే. ఈలోగా నీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చివరి మాటలు కూడా విను అని నవ్వుతూ చేతన్కి ఏదో సైగ చేస్తాడు మున్నాభాయ్. మన్విత అరుపులు క్లియర్ గా వినిపిస్తుంటే అన్వి అని అరుస్తుంది హనన్య. హన్ను ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోండి, చచ్చిపోయేలా ఉన్నాను అని ఏడుస్తూ జై నుండి దూరం జరగాలని చూస్తున్న మన్విత అరుపులు విరాజ్ లో బాధతో పాటు మున్నాయ్ భాయ్ మీద పగని కొంచెం కొంచెం పెంచుతాయి. విరాజ్ గారు ప్లీజ్, నా వల్ల అవ్వట్లేదు అని ఏడుస్తున్న ఆమె జైలో వేగానికి సొమ్మసిల్లిపోతుంది. అది చచ్చినట్టుంది అని నవ్విన చేతన్ అభి వాళ్ళ రూమ్ లో ఆడియో కనెక్ట్ చేస్తాడు. అభి అని విరాజ్ అరవడంతో దీపిక తన ఒంటిని గోళ్లతో నక్కుతూ కొరుకుతూ ఫోర్స్ చేస్తూనే తనకి తనే గాయం చేసుకుంటూ అభికి నరకం చూపిస్తుంది. విరాజ్, అసలేమైందిరా? ఈ నా కొడుకులు రాత్రి మనం తాగిన డ్రింక్ లో స్లీపింగ్ పౌడర్ కలిపారు. కిడ్నాప్ చేసి ఇలా మనల్ని లాక్ చేశారు అని అంటున్న అభి దీపిక గట్టిగా కొరకగానే ఆ నరుస్తాడు. దీపుని కంట్రోల్ చేయరా, డ్రగ్స్ హైడోస్ లో ఇచ్చారు విరాజ్, అస్సలు నా వల్ల అవ్వట్లేదు, ఏదో ఒకటి చెయ్యి, నన్ను గాయపరిచినా భరిస్తాను. దీపు తనని తానే గాయాలు చేసుకుంటుంది, తల గోడ కొట్టుకొని బ్లడ్ వస్తుంది, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, దాని బాధ చూడలేకపోతున్నాను అని అంటున్న అభి మాటలు కూడా ఆగిపోతాయి. నా కొడక, చాలా పెద్ద తప్పు చేశావు, నిన్నంత ఈజీగా వదలను. ఇప్పటిదాకా నీ వాళ్ళ చావు కేకలు మాత్రమే విన్నావు, ఇప్పుడు నీ పెళ్ళ చావు లైవ్ లో చూపిస్తాన్రా అని చేతన్ కత్తందుకుంటాడు. కన్నా ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యని ఏడుస్తున్న హనన్య ముందు నిల్చున్న చేతన్ ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకొని, నీ మొగుడు ఎంత గట్టి మొగాడైతే పెళ్ళైన నెలకి కడుపు తెచ్చాడు, అంత బాగా సుఖపెట్టాడా? అట్లీస్ట్ సేఫ్టీ వాడాల్సింది కదా. కన్నీగా కాకపోయినా వాడుకునే వాళ్ళం, మరీ నీ అందాన్ని వేస్ట్ అయ్యేలా చేశావు. అందుకే నీ మీద కొంచెం ఎక్కువ కోపం ఉంది. అందుకే చచ్చిపో అని నవ్వుతున్న అతని అసహ్యం మాటలకి నోటి మీద ఉమ్మేస్తుంది హనన్య. ఉమ్ము పడగానే వెకిలిగా తుడుచుకొని నీ ఎంగిల్ నా మొహాన్ని అంటించి మరి నా ఎంగిల్ నీ మొహాన్ని అంటిస్తే బాగుంటుందా, లేకపోతే నీ ఎత్తుల్ని అంటితే బాగుంటుందా? రే నా కొడక, దూరం జరుగు ముందు అని విరాజ్ అరుస్తుంటే దీన్ని అనుభవించలేకపోయినా బాడీ టేస్ట్ చేస్తారా? అది కూడా నీ ముందే, నువ్వు మాత్రమే చూసినవి ఇక్కడ అందరూ చూడాలి, నువ్వు మాత్రమే టచ్ చేసినవి అందరికి మంచి విందు అవుతుంది.
అందరూ టచ్ చేయాలి, చచ్చిపోతూ మా అందరికి మంచి విందు అవుతుంది నీ పెళ్ళాం అని అంటున్న చేతన్ మాటలకి విరాజ్ కోపంతో కట్లు తెంపుకొని చేతన్ గొంతు పట్టుకొని వెనకున్న గోడకు గుద్దేస్తాడు. ఆ స్టెప్ ఎక్స్పెక్ట్ చేయని మున్నాబాయ్ షాక్ అవుతూనే వాడిని పట్టుకోండిరా అని తన మనుషుల్ని విరాజ్ మీదకి పంపిస్తాడు. సుమారు 25 మంది కలిపి విరాజ్ ని పట్టుకుంటే తప్ప అతన్ని ఆపలేరు. కింద పడిన చేతన్ దాని అందాలు కాదురా చావు ఫస్ట్ చూపించి దాని శవంతో మజా చేస్తా అని ఆవేశంగా కత్తి అందుకొని హరణ్య వైపు వెళ్తాడు. వద్దు దాన్నేం చేయొద్దు అని తన బలాన్ని కూడగట్టుకుని అందరినీ విదిలించి హరణ్య కోసం వెళ్ళిన విరాజ్ కి చేతన్ కాళ్ళ దగ్గర రక్తం ధారలు చూసి గుండె ఆగిపోతుంది. హన్ను అని నరాలు తెగిపోయేలా అరుస్తూ చేతన్ మెడ విరిచేసిన విరాజ్ వాడు పక్కకి ఒరిగిపోగానే హనన్య ముందు నిల్చున్న చందన కడుపులో కత్తి దిగడం చూసి మెదడు పనిచేయనట్టు ఉండిపోతాడు. చేతన్ కింద వాలిపోగానే మున్నాబాయ్ ఇంకో కత్తి తీసుకొని ముందుకొస్తుంటే విరాజ్ వెనక్కి చూడు అని కడుపులో దిగిన కత్తి నరకం చూపిస్తుంటే ఒక్క మాట అంటున్న చందన మాటలకి తేరుకొని వెనక్కి తిరిగి మున్నాబాయ్ గుండెల మీద ఎగిరి తంతాడు విరాజ్. కింద పడిన మున్నాబాయిని చూసిన అతని చెంచాలు విరాజ్ మీద విరుచుకుపడితే మున్నాబాయ్ మెల్లిగా లేచి చందన దగ్గరికి వెళ్ళి ఎవరివే నువ్వు దేనికి అడ్డం వచ్చావు అని చందన జుట్టు పట్టుకుని గోడకేసి బాధేస్తాడు. కత్తిపోటుతో పాటు తలకి కూడా గాయమైన చందన మెల్లిమెల్లిగా హనన్య కాళ్ల మీద తన తలలోని రక్తం ధారలవుతుంటే ఐఎమ్ సారీ హన్ను అని ఒక్కో మాట చెప్తూనే కళ్ళు మూసేస్తుంది చందన. ట్విస్ట్ అదిరింది కదా. ఆల్రెడీ ప్రతిలిపుల చదివిన వాళ్ళైతే గమ్మునుండండి. ఈ ట్విస్ట్ నచ్చితే ఎక్కువ లైక్స్ ఎక్కువ షేర్స్ చేయండి. అలాగే స్టోరీ అయిపోతుంది కాబట్టి ఇదే ఇంకా క్లైమాక్స్ అనుకోవాకండి. ఇంకో క్లైమాక్స్ కూడా ఉంది. అది అసలు క్లైమాక్స్ అక్కడ ఉంది. ఇది జస్ట్ శాంపిల్. ఓకే టాటా బై బై.